అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు లింగాష్టకం యొక్క 6 భాగాల అంతరార్థాలను తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ భాగపు అంతరార్థాన్ని తెలుసుకుందాం. నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధనపట్టణం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసమోద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. ఆ మూల చైతన్య శక్తి ప్రతిరూపమైనటువంటి సదాశివలింగానికి నేను శరణు కోరుతున్నాను, శరణాగతి చెప్పుతున్నాను. సదాశివము, సదా అంటే ఎల్లప్పుడూ, శివము అంటే ఆనందం. ఎల్లప్పుడూ ఆనందం ఉండేటువంటి స్థితి ఏదంటే అది అమరత్వమే. ఆ అమరత్వాన్ని ప్రసాదించే సదాశివలింగానికి నేను శరణు కోరుతున్నాను. ఎలాంటి లింగం అది? అష్టదళోపరి వేష్టిత లింగం. అష్టదళములు, మనము అష్టదళ పద్మ ముగ్గులు ఇంటి ముందర వేసుకుంటాం. 8 రేకులతో, 8 పత్రాలన్నా అనవచ్చు. 8 రేకులతోని అష్టదళములు, 8 దళాలతోని ముగ్గు వేస్తుంటాం. అట్లాంటి అష్టదళ పద్మము పైన పరివేష్టింపబడినటువంటి లింగం. ఈ అష్టదళములంటే మన భౌతిక శరీరము కాకుండా ఏదైతే సూక్ష్మ శరీరాలు ఉన్నాయో అందులో రెండవది ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరము వేల నాడులతో, వందల చక్రాలతో, మనము 6 చక్రాలు, 1 సహస్రార స్థితి అని చెప్పుకుంటాం. కానీ మొత్తము చక్రాలు 114 ఉంటాయి. అంటే మైనర్ అండ్ మేజర్ చక్రాస్ అన్నీ కలిపి. అనాహత చక్రం ఏదైతే ఉందో దానికి కొంత కింది భాగములో 8 పద్మాలు, అష్టదళములు, 8 దళాల చేత ఒకటి హృదయ చక్రం అని ఉంటుంది. అయితే ఇక్కడ నా హృదయ చక్రపు 8 దళాల పైన మళ్ళీ ఈ 8 దళాలు కూడా పాంచభౌతిక శరీరమైనటువంటి మన శరీరము, భౌతిక శరీరం ఏదైతే ఉందో పంచభూతాల తత్వాలతో కూడి ఉన్నది. మట్టితో కూడి మట్టిలో కూరుకుపోతే శరీరం అంటారు. కాబట్టి ఈ మట్టి శరీరము భూతత్వము, ఈ రక్తము కానీ, సమస్త గ్రంథులు స్రవించే రసాలు కానీ ఇదంతా జలతత్వము. ఇక మన జీర్ణాశయములో అన్నము జీర్ణమయ్యేటందుకు జఠరాగ్ని, అహం వైశ్వానరో భూత్వా ప్రాణేనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ జఠరాగ్ని రూపములో అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు. అది అగ్నితత్వం. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాస వాయుతత్వం. మన కణాలలో ఉండేటి శూన్యత్వము ఆకాశతత్వం. ఇలా పాంచభౌతిక శరీరమైనటువంటి ఈ పంచభూత తత్వాలను 5 దళాలుగా, సూర్యచంద్రుల తత్వాలను 2 దళాలుగా, చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అన్నట్టు చంద్రుడు మనఃకారకుడు. ఈ మనస్సును ఒక దళముగా, చక్షుతత్వాలను ఒక దళముగా, మనకు భౌతిక చక్షువులు, మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మన స్థూల శరీరముతోనే చూస్తున్నాము. ఇది భౌతిక చక్షువులు. ఇది కాకుండా మానస మనోనేత్రము, దివ్యనేత్రము, జ్ఞాననేత్రము, ఈ నేత్రాలన్నిటికీ కారకత్వము వహించే ఈ సూర్య చంద్రుల తత్వాలను 2 దళాలుగా
నా జీవాత్మ ఒక్క దళముగా 5 పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ ఈ 8 ఆ తత్వాలను నేను నా హృదయ చక్ర స్థానమునందు ఈ దళాలపై ఆ సదాశివలింగాన్ని నేను ప్రతిష్ఠింపచేస్తున్నాను. కాబట్టి అది ఎలాంటి లింగం? అది సర్వసమోద్భవ కారణలింగం. సర్వసమ ఉద్భవ కారణలింగం. ఎప్పుడైతే ఈ విశ్వము ఆవిర్భవం అప్పుడు సమ ఉద్భవము బ్యాలెన్స్డ్ అంతా సమతుల్యంగా ఉద్భవింపచేసినటువంటి విశ్వాన్ని సృష్టించినవో సదాశివలింగ ప్రతిరూపమా, అలాంటి లింగాన్ని నేను నా హృదయ చక్రమునందు ఈ అష్టదళములపైన నేను ప్రతిష్ఠింప చేసుకుంటున్నాను. పంచభౌతిక శరీరం 5 తత్వాలు, సూర్యచంద్రుడు ఒక తత్వము, నా జీవాత్మ ఒక తత్వము. వీటన్నిటిపైన ఆ సదాశివలింగాన్ని నేను నా హృదయ చక్రమునందు ప్రతిష్ఠింప చేసుకుంటున్నాను. మరి ఏం చెయ్యాలి? అష్టదరిద్ర వినాశనలింగం. అష్ట కష్టాలు అనే అష్టదరిద్రాలను వినాశనము చేయమని నిన్ను నేను శరణాగతి కోరుతున్నాను. ఏమిటి అష్ట కష్టాలు? రుణం, యాచనాంచ వైరుధ్యం, జారచోర దరిద్రత, రోగశ్చ భుక్తశేషశ్చ అష్టకశ్చ ప్రకీర్తత. రుణం, నేనేదైతే జన్మల నుంచి కర్మ ఫలాలు, మాతృ రుణము కానీ, పితృరుణము కానీ, గురు రుణము కానీ, గురుశేషము, ఆ రుణాల నుంచి విముక్తి కలిగించాలి. యాచన, ఆ రుణం అనేది ఒక దరిద్రం, ఒక కష్టము. యాచన, నేను ఒకళ్ళకు యాచించకుండా నేనే ఇంకొకరికి నా యథాశక్తి దాన ధర్మాలు చేసేటట్టు చెయ్యాలి. యాచన అనేది కూడా ఒక కష్టము, ఒక దరిద్రమే. వైరుధ్యం, ఈ రుణముతోని, యాచనతోని అందరితోని వైరుధ్యాలు, విరోధాలు సంభవిస్తున్నాయి. ఈ ఎవరితోని కూడా విరోధం ఉండకుండా ఆ విరోధం అనేది కూడా ఒక కష్టమే. వీటి వలన జారత్వానికి పూనుకుంటారు. ఎప్పుడైతే మానసిక సమతుల్యత కోల్పోతామో జారత్వానికి పూనుకుంటారు. జారత్వమే కాదు, చోరత్వము. జారత్వము ఒక దరిద్రము, చోరత్వము. మనకు పూట గడవకపోతే దొంగతనాలకు పాల్పడుకుంటారు, అది కూడా దరిద్రమే. తర్వాత రోగశ్చ భుక్తశేషశ్చ, రోగము ఉండకూడదు. హెల్దీ, ఏ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ. నాదేదైతే ఆధ్యాత్మిక ప్రయాణములో నాకు సహకరించే నా భౌతిక శరీరానికి ఎలాంటి అస్వస్థత కలగకుండా, రోగాలకు గురి కాకుండా చూడాలి. ఈ రోగం అనేది కూడా దరిద్రములోని భాగమే. భుక్తశేషశ్చ అంటే అన్నము తినగా మిగిలిన ఎంగిలి అన్నమును తినడం భుక్తశేషము. ఏదైతే అంత తిని ఎంగిలి విస్తార్లను చెత్త కుప్పల మీద పడేస్తే ఈ పశు ప్రవృత్తి, అది పశువులు తింటారో ఆ భుక్త శేషము కూడా అది దరిద్రమే. 1 రుణము, 2 యాచన, 3 వైరుధ్యము, విరోధము, 4 జారత్వము, 4వది జారత్వము, 5వది చోరత్వము, 6వది దరిద్రత. దరిద్రత అంటే పేదరికము కాదు, పేదరికము వేరే, దరిద్రం వేరే. అసలైన పేదరికము అది పేదరికము. అన్నీ ఉండి లోభత్వముతోని పేదలుగా నటించడం అది దరిద్రము. దరిద్రం ఇది. 6 రోగము, అదొకటి దరిద్రమే. భుక్తశేషము, ఇది దరిద్రమే. ఈ అష్ట కష్టాల నుంచి నన్ను విముక్తి చేయాలని నా హృదయ కమలమందు నేను ఆ సదాశివలింగాన్ని ప్రతిష్ఠింపజేసుకొని, ఎలాగైతే సర్వసముద్భవ కారణ విశ్వానికి సమతుల్యతను చేకూర్చినారో నాకు కూడా మిమ్మల్ని ఆ సమతుల్యతతో నా జీవిత ప్రయాణాన్ని సాగించమని వేడుకొనడమే ఈ 7వ భాగములోని అంతరార్థం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ లింగాష్టకం యొక్క అంతరార్థాన్ని గ్రహించుకొని మనమందరము కూడా ఆ శరణాగతి, ప్రణమామి సదాశివలింగం, ఆ సదాశివలింగానికి రోజూ కూడా మనం శరణాగతి వేడుకుందాం. థ్యాంక్ యూ.